నిఫ్టీ 50లో మార్కెట్ రివర్సల్ ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ వస్తుందో ముందే ఐడెంటిఫై చేయగలమా? ఈరోజు మార్కెట్‌లో ఒక సింపుల్ రిజెక్షన్ క్యాండిల్ ఎలా లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మేజర్ రివర్సల్‌కి కన్ఫర్మేషన్ ఇచ్చిందో, అదే సెటప్‌లో మనకి 1:8 రిస్క్ రివార్డ్ ఎలా వచ్చిందో అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం. రిజెక్షన్ క్యాండిల్ కనిపించగానే వెంటనే ఎంట్రీ తీసుకోవడం కాదు. ముందుగా లిక్విడిటీ స్వీప్, ఆ తర్వాత రిజెక్షన్, తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఈ 3 కన్ఫర్మేషన్స్ ఎలా కంబైన్ చేయాలో మనం చార్ట్‌లో స్టెప్ బై స్టెప్‌గా చూస్తాం. అలాగే ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎందుకు, ఎక్కడ అనే విషయాలు కూడా క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు నిఫ్టీలో రివర్సల్స్‌ని ట్రేడ్ చేసిన రాండమ్‌గా కాకుండా ప్రాపర్ కన్ఫర్మేషన్స్‌తో ఐడెంటిఫై చేయాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోలోకెళ్ళే ముందు వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్. మనకి ఈరోజు ఎంట్రీ ఎక్కడొచ్చింది ఏంటో చూసుకుంటే, ఈరోజు నిఫ్టీలో మార్కెట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ డ్రాస్టిక్‌గా డౌన్ సైడ్ ఫాలో అయిపోతుందన్నమాట. ఒకసారి మీకు డే టైమ్ ఫ్రేమ్ దగ్గర నుంచి పెడతాను. ఓకే. సో, డే టైమ్ ఫ్రేమ్ పెడితే యాక్చువల్లీ చెప్పాలంటే నిఫ్టీలో మార్కెట్ ఇప్పుడేంటంటే లాస్ట్ పుల్ బ్యాక్, డే టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉందన్నమాట యాక్చువల్లీ. సో, నేనేమనుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ క్యాండిల్ అంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అయినా, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అయినా బ్రేక్ అయినట్టే బ్రేకే, అప్ సైడ్ క్లోజ్ అవుతదని చెప్పేసి నేనైతే అనుకున్నానన్నమాట. ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేకే. బికాజ్ ఇక్కడ మనకి గ్యాప్ ఫిల్లింగ్ ఇంబాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. ఓకే. సో, మనం అనుకున్నట్టు ప్రతిదీ జరగాలని రూల్ లేదు గదా! సో, మార్కెట్ అదేమీ లేకుండా డౌన్ సైడ్ ర్యాలీ వచ్చేసిందన్నమాట. ఓకే. డౌన్ సైడ్ ర్యాలీ వచ్చింది. బట్ ఏదేంటంటే లిక్విడిటీ ర్యాలీ లేదు. దీనికి లిక్విడిటీ కన్ఫర్మేషన్ లేదన్నమాట. ఓకే. సో, ఈ ట్రేడ్‌లో మరి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చంటే, నాకు లిక్విడిటీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడెక్కడ ఎంట్రీ ప్లాన్ అనేది లైక్ బేరిష్ సైడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ లేదన్నమాట మనకి ఈరోజు ఇక్కడ. అయితే మరి బుల్లిష్ సైడ్‌లో ఎక్కడున్నది ఏంటని చూసుకుంటే, సో, మార్కెట్ డ్రాస్టిక్‌గా ర్యాండమ్ పడిపోతుంది కదా! ర్యాండమ్‌గా పడిపోతున్నప్పుడు ఇక్కడ మనకి డే టైమ్ ఫ్రేమ్ మళ్ళీ ఒకసారి మీకు పెడతాను చూడండి. ఓకే. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో మనకేంటంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్ కాదు గానీ, డే టైమ్ ఫ్రేమ్‌లోనే మనకి. ఓకే. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకి వాల్యూమ్ ఇంబాలెన్స్ వస్తుంది ఇక్కడ మీకు. ఓకే. వాల్యూమ్ ఇంబాలెన్స్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకిక్కడ ఏమవుతుందంటే, అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నదన్నమాట ఇక్కడ. ఇదిగోండి. ఓకే. అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అన్నమాట. సో, చూపిస్తాను అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ ఎలాగంటే, లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ కదా! సో, అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అన్నమాట మనకి. సో, మార్కెట్ ఇక్కడి నుంచి బ్రేక్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ ఇక్కడొచ్చి ట్యాప్ చేస్తుందన్నమాట మనకి. మీరెళ్లి చెక్ చేసుకోండి. లైక్ క్లియర్‌గా కనిపించాలనుకుంటే మీరు వన్స్ మీ చార్ట్స్ అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంటదన్నమాట. సో, ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబాలెన్స్ ఉన్నది. ఈ వాల్యూమ్ ఇంబాలెన్స్ దగ్గర నుంచి ఇక్కడ మనకేంటంటే, ఆ వాల్యూమ్ ఇంబాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా కూడా మనకి మార్కెట్ రిజెక్షన్ పైకొస్తుంది. అయితే ఇదంతా కాదు. ఈ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. ఈ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో నుంచి రివర్సల్ ఎలా ప్లాన్ చేసుకున్నాం ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రైట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోదాం. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కంటే ముందు లైక్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి అయితే స్ట్రక్చర్ మ్యాపింగ్ ముందు గీస్తాను. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఎర్లీ మార్నింగ్ మార్కెట్ డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అవుతూ ఫస్ట్ పుల్ బ్యాక్, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మళ్ళా పుల్ బ్యాక్. సో, ఇక్కడ ఆ ఏరియాని అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో డే టైమ్ ఫ్రేమ్‌ది ట్యాప్ చేసిందన్నమాట మనకి. ఓకే. సో, ట్యాప్ చేసిన తర్వాత మనకిక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్, 5 మినిట్ టైమ్ ఫ్రేమ్. అన్ని టైమ్ ఫ్రేమ్స్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వచ్చాయన్నమాట. లైక్ ఏంటంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇదిగోండి. ఓకే. సో, ఇప్పుడు అయితే ఒకటి ఇదే గనక ఎర్లీ మార్నింగ్ లిక్విడిటీతో ట్రావెల్ అవుతూ వస్తుంటుంటే మాత్రం ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ అసలు చూసేవాడిని కాదు. ఇది నార్మల్ లైక్ ఏంటంటే డౌన్ సైడ్ ర్యాలీ మాట. సో, ఒక రిట్రేస్‌మెంట్ లాగే తప్ప దాన్ని లైక్ లిక్విడిటీ ఎంట్రీ కింద ప్లాన్ చేయకూడదన్నమాట మనకి. సో, అందుకే ఇక్కడ రివర్సల్‌కి థింకింగ్ ప్లాన్ చేసాం. సో, ఆ విధంగా చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఏమైంది డే టైమ్ ఫ్రేమ్‌లో అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసిన తర్వాత 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే మరి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా అని బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవడం కాదు. ఇలాంటి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ చాలా వస్తుంటుంటాయి. సో, పర్టిక్యులర్ ఏరియాలో ఎలాంటి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వచ్చాయి, ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే అప్పుడే వెంటనే వెళ్ళిపోవడం కాదు. సో, పక్కనే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకి ఇక్కడ వస్తుందన్నమాట మనకి. ఓకే. సో, ఇదిగోండి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకొస్తుంది. అంటే కొంచెం హైయర్ టైమ్ ఫ్రేమ్స్ లైక్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా జరుగుతుందన్నమాట మనకి. సో, రైట్. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అయితే మరి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరగాలంటే జరిగేటప్పటికి మనకి ఇంకా లేట్ అయిపోతదన్నమాట ఎంట్రీ అనే పాసిబిలిటీ. అంటే లైక్ మీరు క్యాచ్ చేసే పాసిబిలిటీ తగ్గిపోతుందన్నమాట. లైక్ అక్కడ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ పైకెళ్ళిందనుకోండి, ఈలోపు ఎంట్రీ మిస్ అయిపోతారన్నమాట. కానీ మినిమమ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా బ్రేక్ అయింది. అంటే మార్కెట్ ఇంత ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ డిమాండ్ దగ్గర నుంచి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్,
5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మంచిగా వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏమి లైక్ ఏం సప్లై ఏమి లేవుమాట. అన్నీ ఫిల్ అయిపోయాయి. అన్నీ ఫిల్ అయిపోయాయన్నమాట. ఎటువంటి టైప్ ఆఫ్ సప్లై లేదు. సో, అందుకే మీకిప్పుడు రిజెక్షన్ క్యాండిల్ బ్లాక్ ఎలా ఫార్మ్ అయింది ఏంటో చూపిస్తానన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకుంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం రిజెక్షన్ క్యాండిల్ బ్లాక్ లేదు. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం పెడతాను చూడండి. ఇదిగోండి. ఎగ్జాక్ట్ రిజెక్షన్ క్యాండిల్ ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే. సో, ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్ సైడ్ అంటే 12:00 ఓపెన్ అయితే 12:30కి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. అయితే ఈ క్యాండిల్‌లోనే మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చిందన్నమాట మనకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ పక్క టైమ్ ఫ్రేమ్స్ కూడా షిఫ్ట్ చేస్తాను. 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఇదిగోండి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌లో రిజెక్షన్ క్యాండిల్. సో, ఏమీ లేదు. సింపుల్‌గా మార్కెట్ మళ్ళా రివర్స్ అయ్యి వస్తుంది కదా! నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి వస్తుంది కదా! ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తారు. విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చుకుంటారన్నమాట. ఓకే. సో, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తారు. విక్ ఇలా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత డౌన్‌ఫాల్ మార్కెట్‌లోని ఈ బుల్లిష్ ట్రెండ్‌లో ఎంట్రీ పెట్టాలంటే చాలా చాలా గట్స్ ఉండాలి. బికాస్ ఆ మార్కెట్ మీద అంత పట్టుంటే తప్ప మనకు ఆ వ్యూ రాదు. ఓకే. సో, ఇది ఎగ్జాక్ట్ రివర్సల్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఓకే. సో, ఎవరికైనా సరే ఇంకా లైక్ స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. సో, మాకు లైక్ ఏంటంటే ఐసీటీ, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ తెలుసు గానీ లైక్ లిక్విడిటీ లైక్ అది చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇండియన్ మార్కెట్‌లో అప్లై చేయడానికి. ఫారెక్స్ మార్కెట్‌లో అయితే లైక్ అక్కడ ఏదైనా యూజ్ చేయొచ్చు కానీ ఇండియన్ మార్కెట్‌లో ఆ కాన్సెప్ట్స్ తీసుకొచ్చేసి డైరెక్ట్‌గా ఇక్కడ అప్లై చేయడం అనేది అంత ఈజీ కాదన్నమాట మనకి. సో, ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే సో, నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తాను. ఇండియన్ మార్కెట్‌లో దట్ టూ ఐసీటీ, స్మార్ట్ మనీ, లిక్విడ్ కాన్సెప్ట్స్ దట్ ఇన్ ఇండియన్ మార్కెట్‌లో నేర్పిస్తానన్నమాట. చాలా తక్కువ ప్రైస్‌లోనే. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్, వాట్సాప్ చేసినట్టయితే మీ కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, డిస్క్రిప్షన్‌లో కూడా ఈ నంబర్ ఉంటది. ఎవరైనా ఇంకా కావాలనుకుంటే కింద కాంటాక్ట్ నంబర్ తీసుకోవచ్చు. ఓకే. మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీ. ఓకే. రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే ఎగ్జాక్ట్ రివర్సల్ పాయింట్ అన్నమాట ఇది మనకి. ఈ సింగిల్ క్యాండిల్ అయితే చిన్న స్టాప్ లాస్ అంతే. చిన్న స్టాప్ లాస్, రిస్క్ ఎంత పెద్ద మార్కెట్ ఫాల్‌లోని ఇక్కడ రివర్సల్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం ఏంటనేది. సో, రైట్. ఇప్పుడు ఏంటి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు అర్థమైంది కదా! ఎలాగనేది ఇక్కడ డే టైమ్ ఫ్రేమ్‌లోని అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసిన తర్వాత సో, మార్కెట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి లోపల క్లోజ్ అవుతుందన్నమాట మనకి. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ అన్ని టైమ్ ఫ్రేమ్స్‌లో కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. సో, మీరు అనుకోవచ్చు లైక్ ఏంటంటే నార్మల్ లైక్ ఏంటంటే రెగ్యులర్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా! లైక్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్. డోజీ క్యాండిల్ ఏమో అనుకుంటారు. బట్ నాకు ఆ పేరు తెలీదు. నేను పెద్ద పట్టించుకోను. సో, ఆ విధంగా ఏంటంటే రివర్సల్ క్యాండిల్ మాట ఇది మనకి. ఓకే. సో, ఇది మాట అసలైన క్యాండిల్ మనకి. సో, నెక్స్ట్ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఓపెన్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. యాక్చువల్ చెప్పాలంటే తర్వాత చూసుకుంటే టార్గెట్ ఎక్కడ ఎలా పెట్టుకుంటాం ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తానన్నమాట. సో, రైట్. అయితే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనం చూసుకుంటే లైక్ ఇక్కడ ఇదిగోండి. ఇక్కడికొచ్చింది కదా! ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది ఇక్కడ ఇలా తీసుకుంటారు. ఓకే. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ సప్లై అయితే లేదు మాట మనకి. ఎటువంటి టైప్ ఆఫ్ సప్లై అయితే లేదు మనకి. ఓకే. సో, ఫస్ట్ టార్గెట్ ఎగ్జిట్ అవుతారు. లేదంటే ఇంకా ట్రైల్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు చాలా సేపు కన్సాలిడేట్ అయిపోయింది. కన్సాలిడేట్ అయితే ఆటోమేటిక్‌గా మీకు భయమేస్తది. ఆటోమేటిక్‌గా లైక్ ఏంటంటే మార్కెట్‌లో మళ్ళా మనకి లైక్ డీకే అనేది స్టార్ట్ అవుతుంటదన్నమాట. సో, యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ అయితే బుల్లిష్ సైడే టర్న్ అయింది. బట్ ఈ రివర్సల్ వస్తుంది కదా! ఈ రిట్రేస్‌మెంట్ వస్తుంది కదా! ఈ రిట్రేస్‌మెంట్ ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ సప్లై అయితే లేదన్నమాట మనకి. సో, యాక్చువల్లీ చెప్పాలంటే ధైర్యంగా ఉండొచ్చు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఏం జరిగిందంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో, మళ్ళా ఇక్కడికొచ్చి ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేస్తుందన్నమాట మార్కెట్. ఓకే. ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేస్తుంది. ఈసారి ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఇంకా ఇక్కడ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఇక్కడ భయపడాల్సిందేం లేదు. అది కూడా ఇక్కడ కూడా ఎందుకు ఎక్కువ సేపు ఆగిందంటే దాని రీజన్ కూడా చూపిస్తా. అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్, వాల్యూమ్ ఇంబాలెన్సెస్ వల్ల అక్కడ ఆగిపోయిందన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే కొద్దిసేపు కన్సాలిడేట్ అయిపోయింది. ఇదిగోండి. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్, వాల్యూమ్ ఇంబాలెన్స్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఫిల్ అయిపోయింది. బట్ స్టిల్ ఏంటంటే అది కొద్దిసేపు ఆపేసిందన్నమాట. ఇదిగోండి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా! సారీ ఫెయిర్ వాల్యూ గ్యాప్, వాల్యూమ్ ఇంబాలెన్స్. అందుకే అక్కడ కన్సాలిడేట్ చేసింది. బట్ స్టిల్ మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్‌కి, వాల్యూమ్ ఇంబాలెన్స్‌కి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ ఏంటంటే రిట్రేస్‌మెంట్ ఇవ్వడానికి పనిచేసి కన్సాలిడేట్ చేసిందన్నమాట అక్కడ మనకి. సో, అందుకేంటంటే అక్కడ చాలా సేపు కన్సాలిడేట్ అయింది. బట్ స్టిల్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆ మార్కెట్‌ని ఐడెంటిఫై చేసే కెపాసిటీ మనకు కావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ ట్రెండ్ లైన్‌లో కూడా ఫార్మ్ చేస్తుంది కన్సాలిడేట్ అయితూ. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయితే ఆటోమేటిక్‌గా మనకి మంచి రాపిడ్ మొమెంటమ్ వస్తుంది. ఈసారి లైక్ ఇక్కడ మనకి ఇంకా భయమేం లేదు. ఇక్కడ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఫిల్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటారు కదా, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా పెట్టుకుంటారు. సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్ చెప్పాలంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే ఇంకా లైక్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే లైక్ అదే మ్యాక్స్ ఇది ఉండేది. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇక్కడ ఆగాలంటే మ్యాక్స్ ఇక్కడ ఆగిపోవాలి. ఎందుకు ఇక్కడ ఆగాలంటే ఇది కూడా లిక్విడిటీ ఎంట్రీ కాదు. జస్ట్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఏరియా, అన్మిటిగేటెడ్ ఏరియాస్ దగ్గర నుంచి రివర్సల్ వస్తుందన్నమాట మనకి. ఓకే. సో యాక్చువల్ చెప్పాలంటే ఓకే పైకి వెళ్ళిపోయింది మార్కెట్. బట్ స్టిల్ నేనేమంటానంటే ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ మళ్ళీ ఏంటంటే ఫేర్ వాల్యూగా బేరిష్ ఎంగల్ఫింగ్ ఉన్నదన్నమాట మనకి. సో మంచి పాయింట్స్ వచ్చాయి ఇక్కడ వరకు. టైం కూడా మార్కెట్ అయిపోతుంది. ఎందుకు రిస్క్ చేయడం? అంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యి కన్సాలిడేట్ అవ్వడం అయ్యిందనుకోండి, వచ్చింది పోతుంది. ఇక్కడ వెళ్ళింది. బట్ స్టిల్ నేనేమంటానంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి నేనైతే అంటాను. ఇక్కడ అంటే ఇక్కడ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవన్నమాట అంతే. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా. ఓకే. రైట్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్ప్లెనేషన్. మీకు అర్థమైందా? పిన్ టు పిన్ లైక్ రివర్సల్ని అయితే అనొచ్చు. మీరు ఎంత పెద్ద ర్యాలీ వదిలేసి ఇది పట్టారంటే ఇక్కడ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, లాజిక్స్ ఉన్నాయి, మ్యాజిక్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు ఎటువంటి టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ లేదు. ఓకే ర్యాలీ అయిపోయి పడిపోతున్నా సరే నేను చూస్తూ ఉంటాను తప్ప నేనేం చేయలేను. మనం ఏం చేయలేము అక్కడ. ఓకే. సో ఇక్కడ లైక్ ఇక్కడ కూడా మంచి ర్యాలీ ఇది. ఓకే. సో లాజిక్స్ ఉన్నాయి, మళ్ళీ ఏంటంటే లైక్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ బాగుంటుంది ఎంట్రీ ప్లేస్ చేయడానికి. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ అనేది మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను టోటల్గా. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో లైక్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో ఎవరికైనా సరే ఇంకా మార్కెట్ లైక్ ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ తట్టు ఇన్ ఇండియన్ మార్కెట్ తెలుగులో మీకు ఎక్కడ ఎవరు ఎక్కువ నేర్పించరు, లైక్ చెప్పరు కూడాను. సో మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్లోని ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో రైట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వరకు ఇంతవరకే ఫ్రెండ్స్. ఉంటాను. టేక్ కేర్. బాయ్.